మాత్రాన వాళ్ళకు దేవుడికి పనికిరారని అర్థం కాదు. వాడు మళ్ళీ తిరిగి లేస్తాడని అర్థం. హల్లెలూయా. అంతకు రెండంతలుగా తిరిగి లేస్తాడు. నేను రెండంతల అభిషేకం ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అందుకే 11వ అధ్యాయము 30వ వచనంలో అంటాడు, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. విశ్వాసం లేదా నీకు? విశ్వాసం ద్వారా నడిచిన వ్యక్తి ఎవరు? అబ్రహాం. ఎవరంట? అబ్రహాం. అది కూడా చెప్తాను. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనము. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. నువ్వు వెళ్ళు, నువ్వు వాడు సేవ చేయాలంటే చెయ్యాలా. డబ్బులు వస్తాయా లేదా అయిన సంబంధం లే, పరిచర్య చెయ్యాలంతే. అబ్రహామును ఏమన్నారు? ఈ ఊరిని, నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెలను అందరినీ విడిచిపెట్టి, నేను బాబుతో అదే చెప్తా ఉంటాను, కుటుంబం 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 అని పట్టుకొని పీకులాడినారు అనుకో, నువ్వు చేసే సేవ, నీకుండే పిలుపు, దేవుని చిత్తము నిన్ను అంటానే ఉంటారు. నువ్వు పాపం చేసినా అంటారు, చేయకపోయినా అంటారు. ఎవరంట వాళ్ళు? లోకంలో ఉండే మనుషులు. నీ శరీరం నీ ఆధీనంలో ఉంచుకున్నప్పుడు మనం ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కానీ, నేను కానీ, సురేష్ కానీ. సురేష్ పాపములు ఎత్తి చూపించేవారు చాలామంది ఉంటారు. నా పాపములు పాతవి ఎత్తి చూపించేవారు చాలామంది ఉంటారు. హల్లెలూయా. కానీ ఈరోజు ఆ పాపములను యేసుక్రీస్తు ఏం చేసినాడంట? కడిగి వేసినాడంట. ఏమంటున్నాడు ఈడ? ప్రతిదీ కూడా మనము అబ్రహాము పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఒక పిలుపు ఉన్నది. ఏం చేయాలంట? ఒక పిలుపు ఉన్నది. ఆ పిలుపుకు లోబడి